నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉప విద్యాశాఖ అధికారి స్టాఫ్కు వినతి పత్రం అందజేశారు. ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉప విద్యాశాఖ అధికారి స్టాఫ్కు వినతి పత్రం అందజేశారు. ఏబీవీపీ రాష్ట్ర కన్వీనర్ చిన్న మాట్లాడుతూ గూడూరు పట్టణంలో అనేక పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అందులో భాగంగా రెండో పట్టణ పరిధిలో శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాల బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ప్రైమరీ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఆట స్థలం లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వార్షికోత్సవం పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుండి 700 రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతున్నారని అందుకే అధికారులకు ఫిర్యాదు చేశామని తెలియజేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి నజీర్ మరియు ఏబీవీపీ నాయకులు నవీన్, కృష్ణ, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక డిప్యూటీ డిఓ ఆఫీస్లో శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏదైతే 2 టౌన్లో నడపబడుతుందో ఆ స్కూల్ యొక్క పర్మిషన్ కానివ్వండి, అదేవిధంగా ప్రైమరీ స్కూల్స్ యొక్క పిల్లల్ని ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇస్తే ఆయనకి పర్మిషన్ లేకుండా మరొక బిల్డింగ్లో ఈ ప్రైమరీ పిల్లల్ని ఉంచి క్లాసులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఫీజులు గవర్నమెంట్ చెప్పినటువంటి ఫీజుల రెగ్యులేషన్ ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు. అదేవిధంగా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ స్కూల్కి గ్రౌండ్ పర్మిషన్ కూడా లేదు. వాళ్ళకి ఈ మధ్యన రీసెంట్గా యాన్యువల్ డే కూడా ఎక్కడో బయట కాస్మోపాలిటన్లో క్లబ్లో నిర్వహించడం జరిగింది. మేము డిప్యూటీ డిఓ గారికి ఈ విషయాన్ని తెలియజేశాము. ఆయన నేను వెళ్తాను, చెకింగ్కి వెళ్తాను, నేను చర్యలు తీసుకుంటాను కూడా మాకు తెలియజేసి చెప్పారు. ఈరోజు డిప్యూటీ డిఓ ఆఫీస్లో వినతి పత్రం అందజేయడం జరిగింది. డిప్యూటీ డిఓ ఆఫీస్లో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం డిప్యూటీ డిఓ గారిని, అయ్యా మీరు ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులను బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఫీజుల విషయంలో కానివ్వండి. అదేవిధంగా విద్యార్థులకు చదువు చెప్పకుండా యాక్టివిటీస్ పెడితే యాక్టివిటీస్ చేయిస్తున్నాడే తప్ప క్వాలిఫైడ్ స్టాఫ్ ఆ స్కూల్లో ఎక్కడా కూడా లేరు. డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళని, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకొచ్చి చదువు చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా మేము డిప్యూటీ డిఓ గారిని ప్రశ్నిస్తున్నాం. మీరు ఇప్పటికన్నా ఆ స్కూల్పై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యాశాఖ అధికారులు కనుక స్పందించకపోతే ఏబీవీపీ తరపున ఉద్యమం తప్పదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. పట్టణ ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని, మున్సిపాలిటీకి చెల్లించవలసిన ఇంటి పన్నులు, కులాయి, ఖాళీ స్థలాల పన్నులను సకాలంలో చెల్లించి గూడూరు పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజలందరూ సహకరించాలని, తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బంది వచ్చినప్పుడు ఇవ్వాలని, దీనివల్ల జబ్బులు రాకుండా ఉంటాయని తెలిపారు. పర్యావరణానికి ప్రమాదకర స్థాయిలో ప్లాస్టిక్ వాడకం ఉందని, వ్యాపారస్తులకు ఈ నెల 15వ తేదీ వరకు సమయం ఇచ్చామని, ఆ తర్వాత ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పురపాలక సంఘం అందిస్తున్న మౌలిక వస్తువులకు ప్రజలు సకాలంలో ఇంటి పన్నులు చెల్లిస్తే సిబ్బందికి జీతాలు ఇవ్వటం జరుగుతుందని, పన్నులు చెల్లించని వారి నివాసాలను జప్తు చేయటం జరుగుతుందని వెల్లడించారు. అందించడం జరుగుతుంది. అది శానిటేషన్ కానివ్వండి, నీటి సరఫరా కానివ్వండి, విద్యుత్ దీపాలు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ముఖ్యమైనటువంటి ఈ యొక్క సేవలు ప్రజలకు అందించడం జరుగుతుంది. ఈ సేవలు అందించాలంటే దరిదాపు 300 మంది వర్కర్స్ ఇందులో పనిచేస్తున్నారు. ఆ 300 మంది వర్కర్స్కి మనము వాళ్ళు ఇచ్చే సేవలకి ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి నెల జీతాలు ఇప్పుడు ఇస్తున్నాం. అయితే రాబోయే రోజుల్లో మనకి ప్రజలు ఇంటి పన్ను ద్వారా చెల్లించాల్సింది ఇంకా దరిదాపు 11 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి. అలానే నీటి సరఫరా పన్ను, నీటి ఛార్జీలకు సంబంధించి బకాయిలు 2.5 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా బకాయిలు పేరుకొని పోవటం వల్ల రాబోయే రోజుల్లో మన సిబ్బందికి జీతాలు పూర్తి స్థాయిలో ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి పురపాలక సంఘంలో ఏదైనా అభివృద్ధి పనులు చేయాలన్నా, చెందాలన్నా పురపాలక సంఘాలన్నీ వాటికి వచ్చే స్వయం ఆదాయం మీద ఆధారపడాలి. కాబట్టి తప్పనిసరిగా ఆదాయం మన ఇంటి పన్ను, ఆస్తి పన్ను, తర్వాత ఖాళీ స్థలం పన్ను, నీటి ఛార్జీలు తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇది చాలామంది చెల్లిద్దాంలే అని వాయిదా వేసుకుంటూ పోవటం వల్ల
వడ్డీ పెరిగిపోయి వడ్డీకి వడ్డీ పడిపోయి చాలా ఎక్యుములేట్ అయిపోయింది. చాలామంది అనుకుంటున్నారు మళ్ళీ పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం మళ్ళీ ఇంట్రెస్ట్ తీసేస్తారు, ఇంట్రెస్ట్ తీసేసిన కడతామనుకుంటున్నారు. అయితే ఇంట్రెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం తీసివేయబడదు. ఖచ్చితంగా ఇంట్రెస్ట్తో పాటు కట్టాల్సిందే. ఇంట్రెస్ట్ రిమిషన్ అయితే మాత్రం రాదు ఖచ్చితంగా. కాబట్టి అందరూ పన్నులు చెల్లించాలి. మీరు పన్నులు చెల్లించినప్పుడే మనకి సేవలు అందించేటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, నీటి సరఫరా కార్మికులకు కానివ్వండి, విద్యుత్ సరఫరా కార్మికులకు కానివ్వండి మనం జీతాలు సకాలంలో ఇవ్వగలం. ఒక్క పూట నీళ్లు రాకపోతే మీరు ఎంత ఇబ్బంది పడి కార్యాలయానికి ఫోన్ చేస్తారో, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారో మీ అందరికీ తెలుసు. అయితే అంత ఇబ్బంది పడేటప్పుడు ఆ ఇబ్బందికి తగ్గట్టు సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగస్తులను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గూడూరు పట్టణంలో అర్ధరాత్రి సమయంలో బనిగిసాపేటలోని ఫ్రెండ్స్ కేఫ్ నందు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయిన కేఫ్ వెంటనే సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. अब्बास अब्बास सिलेंडर ले चला है बाबा, कब से लेके गए? एक ही 600 सिलेंडर के गरम है यार, पानी डालो सिलेंडर पे। नहीं पानी नहीं डालना, नको छोड़ो। पानी आता क्या? ऊपर से पानी आता है छत से। हाँ ऊपर ऊपर मारते हैं, कोई बात नहीं, जाने दे। రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించవద్దని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి మరియు మండల ప్రత్యేక అధికారి అయిన ఎం సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మనుబోలు మండలంలో 15,000 ఎకరాలు వరి సాగు చేస్తున్నారని, అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైనందున మండలంలో 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, రైతులు తమ ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలని సూచించారు. పుట్టికి 19,720 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని, అంతకు తగ్గించి విక్రయించవద్దని సూచించారు. మిల్లర్ల వద్ద సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతులందరూ రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ కార్యాలయంలోని సహాయకుల వద్ద తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, మండల వ్యవసాయ శాఖ అధికారి జహీర్ భాషా తదితరులు పాల్గొన్నారు. మన మనుబోలు మండలంలో మొత్తము వరి 15,300 ఎకరాల్లో సాగు చేస్తున్నాము. అందులో మేజర్గా ఆర్ఎన్ఆర్ వెరైటీ 1,500 ఎకరాల్లో సాగు చేస్తున్నాము. అదేవిధంగా కేఎన్ఎం 3,000 ఎకరాలు, బీపీటీ వెరైటీ 4,000 ఎకరాలు సాగు చేస్తున్నాము. అదేవిధంగా కొంత భాగం ఎంటీయు 1010 రకం కూడా 1,000 నుంచి 1,500 ఎకరాల దాకా మనం సాగు చేస్తున్నాము. మరి ఈ ప్యాడీ కోతలు స్టార్ట్ అయినాయి కాబట్టి మార్కెట్ ప్రైసెస్ తీసుకుంటే ఆర్ఎన్ఆర్, కేఎన్ఎం 2 రకాలు కూడా ఏదైతే మన ప్యాడీలో ఎంఎస్పి పుట్టికి 19,720 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి కేఎన్ఎం కానీ ఆర్ఎన్ఆర్ కానీ దాదాపు 21,000 నుంచి 21,500 వరకు బయట మార్కెట్ ఉంది. కాబట్టి మన రైతు సోదరులందరూ కూడాను ఈ 2 రకాలు కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్ బయటకు అమ్ముకుంటున్నారు. మరి ఏదైతే బీపీటీ రకమో ఎంఎస్పి కంటే తక్కువ మార్కెట్ ప్రైస్ ఉందని చెప్పి రైతులందరూ చెప్తున్నారు. మరి దీన్ని మేము రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి మన మనుబోలు మండలంలో 13 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను ఏఎంసీ పరిధిలో వర్క్ చేస్తున్నాయి. మరి అక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో మన విలేజ్ అగ్రికల్చర్ రెసిడెంట్ కానీ, విలేజ్ హార్టికల్చర్ రెసిడెంట్ కానీ అక్కడ ఉన్నారు. మరి వారి కోతకి వచ్చిన వెంటనే అక్కడ మీరు షెడ్యూలింగ్ అని చేసుకున్నారంటే తర్వాత ఈ షెడ్యూలింగ్ టైం కూడా ఉంటుంది. కాబట్టి మరి వారు
అదే సమయానికి మీరు కోసే సమయానికి గోతాలు అని తీసుకొనేసి మీ దగ్గర ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంటుంది. మరి రైతు సోదరులందరూ కూడా దయచేసి మా మనం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంఎస్పి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో 19,720 రూపాయలు దానికంటే తక్కువగా ఎట్టి పరిస్థితుల్లో రైతు సోదరుల్లో మరి బయట విక్రయించకూడదని చెప్పి మనం చేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఎవరికైతే ఈ గన్నీ బ్యాగ్స్ గోతాలు ఉండవో ఆ గోతాలను కూడాను మనము ప్రభుత్వం వారు సరఫరా చేస్తుంది. అదేవిధంగా హమాలీ ఛార్జెస్ కూడాను కూలీ లేబర్ ఛార్జెస్ కూడాను ప్రభుత్వం అందజేస్తుంది. మరి రైతుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్యాడీని ప్రొక్యూర్ చేయడానికి గవర్నమెంట్ సేకరించడానికి అన్ని చర్యలు తీసుకోబడుతుంది. మరి ఎటువంటి ఇబ్బంది కలిగినా మీకు సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్కి కానీ ఎంపీడీఓకి కానీ ఎంఆర్ఓ వారికి కానీ తెలియజేసినట్టు మీ ప్రాబ్లం వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. అదిగా కొంతమంది రైతు సోదరులు అక్కడికి వెళ్ళిన తర్వాత మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మాట కూడా వస్తుంది. మరి అటువంటి ఇబ్బంది కూడా తొలగించడానికి ప్రతి మిల్లు జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీది వెంటనే మీ లారీ పోయిన వెంటనే అన్లోడ్ చేయడానికి కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. మరి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ హమాలీ ఛార్జెస్ కూడా వెంటనే పేమెంట్ కూడా మీకు జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ ఎట్టి పరిస్థితుల్లో ఎంఎస్పి కంటే తక్కువ అమ్మకుండా మీరు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కందుకూరు మండలము కొండముడుసుపాలెం గ్రామంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకట్రామిరెడ్డి హైమావతమ్మ దంపతుల కుమారుడు మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన 50 మంది దంపతులకు వస్త్రాలు సంభావనలను ఆలయ ప్రధాన అర్చకులు వాకాని శ్రీనివాసాచార్యులు విజయలక్ష్మి దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి వాకాని హేమంత్ కుమార్ కళ్యాణ్ కృష్ణలు మాట్లాడుతూ ప్రవాస భారతీయులు వెంకట్రామిరెడ్డి హైమావతమ్మ దంపతులు ధార్మికతను హైందవ సాంప్రదాయాన్ని కాపాడే అర్చక పురోహిత కుటుంబాలకు చేయూతనివ్వాలనే సదుద్దేశంతో వస్త్ర సమర్పణము సంభావనలను అందజేయటం చాలా సంతోషమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు దాతలు సహాయం చేయటం ముదావహమని దాతల దాతృత్వంతో ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు చేయడానికి సంస్థ ప్రతినిధులు సంసిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో అభ్యుదయ గాయత్రి, కిషోర్, రజనీ, వాసు, పద్మజ, రేవంత్, హర్షిత, గోపి, షణ్ముఖ్, నాగరాజు, లక్ష్మణ్, శ్రీనివాస్, విజయ తదితరులు పాల్గొన్నారు. गणपतिगुं हवामहे कविं कवीनामपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्रृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमः प्रणोति नमस्कारमाशास्ते दिव्यध्वामाशास्ते विश्वं प्रियमाशास्ते तदस्मै देवानासन्नां तदज्ञं देवो देवेभ्यो वनते वयमज्ञार्मानुषाः इष्टञ्च वीरञ्च उभे ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామం కేంద్రంగా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతలు ప్రవాస భారతీయులు శ్రీ రామిరెడ్డి వెంకటరామరెడ్డి శ్రీమతి హేమావతమ్మ దంపతులు మరియు వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి గారు అలాగే రామిరెడ్డి వెంకటరామరెడ్డి హేమావతమ్మ కుమార్తె లావణ్యమ్మ గారి సౌజన్యంతో ఈరోజు 50 మంది దంపతులకు దంపత పూజ అనేటువంటి కార్యక్రమాన్ని సగౌరవంగా సమర్పణ చేస్తున్నారు. దాంట్లో వారి యొక్క ఔదార్యంతో అనేకమైనటువంటి ఈ ధార్మిక సేవా కార్యక్రమాలను అనేకంగా నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున 80 లక్షలకు పైనే మనకి ఔదార్యంతో వారు ఎంతో సహృదయంతో ఇంతవరకు కూడా విశేషమైన కార్యక్రమాలు ఈ యొక్క కొండముడుసుపాలెం గ్రామంలో
ఏర్పాటు చేస్తూ వస్తూ ఉన్నారు. వారికి మన ఈ అర్చక పురోహిత సంఘం ఈ యొక్క సభ్యులందరికీ కూడా ఆశీర్వచనాలు వారికి కలిగి వారి కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండి వారి యొక్క సర్వ వ్యాపారాలు సర్వ వ్యవసాయం అన్నీ కూడా అభివృద్ధి చెంది పుత్ర పౌత్రాలతోటి సుఖ సంతోషాలతోటి వారి యొక్క జీవనం సాగించాలని జిల్లా వాకాడు మండలం బాలేటిపాలెం కేంద్రంగా నడుపుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ కార్యక్రమం ఆధ్వర్యంలో గతంలో నుంచి మనం ఈ పడమలపాలెం కదుకూరు మండలంలో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి నా స్వాగతం కూడా ఉంది. ఆ కార్యక్రమాన్ని నిరంతరంగా చేస్తూ ఇప్పటికీ 80 లక్షలకు పైగా మేము పైచిలుకు చేశాం. ఈరోజు కూడా సుమారుగా 50,000 రూపాయల పైచిలుకు వస్త్రాలను దాతలు పంపించారు. వారు చిరాయువుగా చిరు యశస్సుగా ఉండాలని శ్రీనివాసం ప్రార్థిస్తున్నాను. అలానే మన అందరికీ కూడా ఈ అర్చక పౌరోహితంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు పేద బ్రాహ్మణులు అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మన అందరికీ కూడా చేయూతనిస్తున్నటువంటి ఈ ధార్మిక సంస్థకు ముఖ్యంగా మనం అందరం కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియచేయాలి. అలానే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి దివ్య అనంతబాబు గారిని కూడా మనం ఈ సభాముఖంగా మన యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఆశిస్తూ కూడా ఈ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ఎవరైతే పెద్దలు ఉన్నారో అందరికీ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా ఈ కార్యక్రమాలు తరచుగా వచ్చేవాళ్ళు సొసైటీ పిల్లలు ఎక్కడికెక్కడో ఈ పిల్లలతో సమాజానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరికి మరింతగా సహాయపడాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇంతకంటే మరింతగా నాకు సహకరించి ఈ కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఆ శక్తిని చెనగేవి స్వామి నాకు ఇంకా కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. 2 seconds. రెడీ. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. కుదరదే నాకు బయట అన్నాడా కుదరదే. ఈరోజు ఉభయదాతలుగా శ్రీ ముదిగల్ల వెంకటరామయ్య గారు, శ్రీమతి శారదమ్మ గారు అన్నదాతలుగా వ్యవహరించారు. వాళ్ళు కుమారుడు వచ్చి ముదిగల్ల బాబు గారు, శ్రీమతి పార్వతి గారు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం మనకు సంవత్సరానికి 2 సార్లు అన్నదానానికి మనం కోరినప్పుడు ఆ డేట్లలో ఇస్తారు. కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ధనధాన్యాలు, నిర్మల్స్ అన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు శేషవాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రండి, 4 పక్కల వచ్చేయండి. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి మహాశివరాత్రి నాడు నిర్వహించిన కళ్యాణోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి 16 రోజుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి స్నపన తిరుమంజనము, నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన సూర్తాని కోటేశ్వరరావు, సుమలత దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नमस्ते गणपतये स्वमेवं प्रत्यक्षं प्रत्यवशीः त्वमेवं केवलं कर्तासि त्वमेवं केवलं हर्तासि अनानान्वा गणपतिं भवामहे कविं कवीनापुमस्त्रवस्तवं ज्येष्ठराजब्रह्मणां लक्ष्मीः अवनुत्वां मौदवक्तारं मौदश्रूतारं मौदधाताः शब्दं दीर्घहेणं भूमिरापो नलो निलोनव तं चत्वारि वाक्षुपदने पार्वतीपतये हर हर महाब्रह्मणे स्वाहा अनेशन्नशेषव आभुरुश्रीशृङ्गिरिः या देहे दुर्मेडुस्तमहस्तेः बभूव देदनुः तयास्माध्यानः असभ्यः साम्भ्रो अरुणोतभद्रुस्व मङ्गलः ये क्षेमागं रुद्रो अभितो दिक्षो भूर्यशुषन्मने च नमो श्रोत्राय च नमो धीप्याय च ओम नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमो व्यसनाय च नमो ध्यानाय च नमो कक्षाय च श्रवाय च विश्रवाय च नमो आशुषेनाय च नमो शुद्धाय च नमो शंखाय च शुभदये च नमो याय च नमो ज्ञानयाय च क्षेम्याय च नमो तुल्याय च नमो व्यसनाय च नमो ध्यानाय च नमो कक्षाय च नमो तेज वियुक्त केशाय च नमो सहस्राय अरुणाभुता भद्रस्सु मंगलः ये चेमागं जिगागं सज्जोष्णदां पदये नमो श्रीमद्भो नग्नपाय जगन्याय भुञ्जुन्याय नमो शोभ्याय प्रतिक्षेत्याय नमो या सुराचितलिंगं निर्मलभाषितलिंगं देवगणप्रवराचितलिंगं कामदहन करुणाकरलि सुरवन्दितलिंगं तत्प्रणमामि इमां रक्षमां प्रति ఏటా మన విశ్వనాథ స్వామి యొక్క కళ్యాణం
భగవాన్ కాలతి మే పాపం భూర్వాదశక్తనాశిని విశ్వనాథ స్వామి దేవత దివ్య సంపూర్ణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.